ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు గమ్మత్తుగా ఉంటుంది. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన విషయం ప్రజలకు గుర్తు రాకుండా చేసేందుకు అన్ని రకాల గిమ్మిక్కులు చేస్తుంటారు. చిన్న చితకా విషయంపై సమీక్షలు పేరుతో గంటల కొద్దీ సమావేశాలు పెట్టడం, ఆ వార్త తమ అనుకూల పత్రికలో ప్రముఖంగా వచ్చేలా చూసుకోవడం ఇది బాబు మోడల్. చంద్రబాబు ఈ నెల 19న జరిగిన సమీక్షా సమావేశాలనే ఉదాహరణగా తీసుకుందాం. 2 అంశాలు. ఒకటి, ప్రభుత్వ సేవల్లో లోపాలకు చెక్ పెట్టాలి, ప్రజలు ఫీడ్బ్యాక్లతో మార్పులు చేయాలి అని. రెండవది, గ్యాస్ సిలిండర్ డెలివరీకి డబ్బులు అడుగుతున్నారా అన్నది. మామూలుగా చూస్తే ఇది బాగానే ఉంది కదా అనిపిస్తుంది. కానీ ఇది ఒక ముఖ్యమంత్రి సమీక్షించాల్సిన అంశాల కింద స్థాయి అధికారులు లేక సంబంధిత శాఖ మంత్రులతో చేస్తే సరిపోదా అన్నది ప్రశ్న. పైగా తమ సొంత నిర్ణయాల కారణంగా నిన్న మొన్నటి వరకు ప్రజలకు అందుతున్న రకరకాల సేవలకు తొలగించి ఇలా మాట్లాడడం బాబుకే చెల్లుతుంది. ఈ సమీక్షలోనే రేషన్ సరుకులు పంపిణీ విషయంలో 74% మంది తమకు రేషన్ అందుతుందని చెప్పారంట. ఆయన అడగాల్సిన ప్రశ్న ఇదా? ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ వచ్చే సౌకర్యాన్ని తొలగించి తరువాత ఏం జరుగుతుందని కదా. ఇంటి పట్టున అందే రేషన్ అందక ప్రజలు రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారు. కొన్నిసార్లు రద్దీ కారణంగా తోపులాటలు కూడా జరుగుతుంటాయి. ఈ పరిస్థితిలో చిత్తశుద్ధిగా అలా ప్రభుత్వం ఏదైనా ఇళ్ల వద్దకే రేషన్ అందివ్వాలా లేక షాపుల వద్దనేనా ఓకేనా అని ప్రశ్నకు అడిగి తెలుసుకోవాలి. ఇవేవీ చేయకుండానే రేషన్ సరఫరా వాహనాలు సేవల నుంచి తొలగించాలని మంత్రివర్గం ఎలా నిర్ణయించింది? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ సమీక్ష? గ్యాస్ సిలిండర్ డెలివరీ విషయమా ఇంతే. ఏజెన్సీల నుంచి సిలిండర్లు తీసుకొచ్చే వారికి ఎంతో కొంత టిప్ ఇవ్వడం సాధారణమే. ఇవ్వకపోయినా చెల్లుతుంది. పైగా ఇలాంటి అంశాల గురించి సాధారణంగా కలెక్టర్లు తమ సమీక్షల్లో చర్చిస్తుంటారు. పౌర సరఫరాల శాఖకు ఒక మంత్రి కూడా ఉన్నారు. వీరి స్థాయిలో జరగాల్సిన పనులకు ముఖ్యమంత్రి స్వయంగా చేపట్టడం ఎంత వరకు సబబు? వాస్తవానికి బాబు సమీక్షించాల్సిన అంశం తాము ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఇచ్చిన హామీ ఎలా అమలవుతుంది అని. ఏడాదికి 1 సిలిండర్, అది కూడా కొంతమందికి ఇవ్వడం వల్ల ప్రజలేమనుకుంటున్నారు అని. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా? ఎల్లో మీడియా రాయించుకుంటే ఏం ప్రయోజనం? పైగా ఇప్పుడు ఇంకో కొత్త మాట మాట్లాడుతున్నారు. 3 సిలిండర్లకు డబ్బులు ప్రజల ఖాతాలోకి వేస్తాం అంటున్నారు. మంచిదే, కానీ వీటికి నిధులు ఎక్కడివి అని కూడా చెబితే కదా ప్రజలు నమ్మకం కుదిరేది. పంచాయతీలో ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరుగుతుందని 60% మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా సీఎం స్థాయి సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చిన అంశం. జగన్ టైంలో కొద్దిపాటి నిర్వహణ ఛార్జీలతో చెత్త తరలింపు సమర్థంగా చేపడితే చెత్త పన్ను అంటూ బాబు అండ్కో వ్యతిరేకత ప్రచారం చేశారు. ఇప్పుడు చెత్త పన్ను తీసేస్తానని చెప్పి ఆస్తి పన్ను పెంచారు. పోనీ చెత్త తొలగింపు జరుగుతుందా అంటే అది అంతంత మాత్రమే. చెత్త సరిగ్గా ఎత్తడం లేదని 40% మంది చెప్పారంటేనే ఈ విషయం స్పష్టమవుతుంది. స్వచ్ఛాంధ్రప్రదేశ్ పేరుతో చంద్రబాబు ఈ మధ్య ప్రత్యేక సభలు పెడుతున్నారు. ఈ మాత్రం పని పంచాయతీ, మున్సిపాలిటీ స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత మంత్రులు చేయకపోయారా? పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు? బహుశా ఆయన సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారేమో మరి.